కథ పేరు భవ్య మనోజం. రచన మల్లవరపు సీతారాం కుమార్. కథాపట్నం భవ్య. కె జ్ఞానేశ్వర్ సైక్రాటిస్ట్ బోర్డు చూసి లోపలికి నడిచారు బాలసుబ్రహ్మణ్యం, కస్తూరి దంపతులు. రిసెప్షన్లో ఉన్న అమ్మాయి వాళ్ళ వంక చూసి అపాయింట్మెంట్ తీసుకున్నారా అని ప్రశ్నించింది. అవునండి, ఉదయం ఫోన్ చేశాను, 1 గంటకు రమ్మన్నారు చెప్పాడు బాలసుబ్రహ్మణ్యం. ఆ అమ్మాయి దంపతులు ఇద్దరిని మార్చి చూసి మీలో పేషెంట్ ఎవరు అని అడిగింది. పేషెంట్ మా అమ్మాయి, ఆమెను తీసుకొని రాలేదు. ముందుగా డాక్టర్ గారిని కలిసి బాలసుబ్రహ్మణ్యం చెప్తుండగానే అవునులేండి, కొందరు పేషెంట్లు మరీ వైల్డ్గా రియాక్ట్ అవుతారు, పక్కనున్న వారిని కరవడం, గోళ్ళతో రక్కడం చేస్తుంటారు. అలాంటి కేసుల్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేదాన్ని బట్టి కొన్నిసార్లు ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు డాక్టర్ గారు అంది ఆ అమ్మాయి. మా అమ్మాయికి అలాంటి అవలక్షణాలు ఏమీ లేవండి. కట్టు బొట్టు మాట మన్నన అన్నీ సవ్యంగా ఉంటాయి. కాస్త కోపంగా అంది కస్తూరి. అన్నీ సరిగ్గా ఉంటే ఇక్కడికెందుకు వచ్చారో కాస్త ఈసడింపుగా అంది ఆ అమ్మాయి. కోపంతో ఉన్న కస్తూరి బదులివ్వలేదు. జవాబు చెప్పరేం అంటూ రిసెప్షనిస్ట్ రెట్టించడంతో మీకు మీరాబాయి తెలుసా అని బదులు ప్రశ్నించాడు బాలసుబ్రహ్మణ్యం. ఎవరు, ఈ వార్డు కౌన్సిలర్ గారేనా? వారు మీకు తెలిసిన వారా? ఆ మాట ముందుగా చెప్పి ఉండొచ్చుగా. ఉండండి అంటూ డాక్టర్ గారి గదిలోకి వెళ్ళింది. కాసేపటికి బయటకు వచ్చి లోపలికి వెళ్ళండి అని చెప్పింది. గది లోపలికి ప్రవేశించారు బాలసుబ్రహ్మణ్యం దంపతులు. సైక్రాటిస్ట్ జ్ఞానేశ్వర్కి 50 ఏళ్లుంటాయి. చక్కటి ముఖవర్చస్సుతో గంభీరంగా ఉంటాడు. లోపలికి వచ్చిన బాలసుబ్రహ్మణ్యం దంపతులను కూర్చోమన్నాడు. తర్వాత వాళ్ళ వంక ప్రసన్నంగా చూసి సమస్య ఏమిటో వివరంగా చెప్పండి అన్నాడు. ఎలా మొదలు పెట్టాలా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆ దంపతులు. వారి తటపటాయింపు చూసిన జ్ఞానేశ్వర్ మా దగ్గరకు రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు అంటూ ఏదో చెప్పబోయాడు. ఇందాకటి అమ్మాయిలాగా ఈయన కూడా రకరకాల మానసిక రోగుల గురించి చెబుతాడని ఊహించిన కస్తూరి మా అమ్మాయి చక్కగా కుందనపు బొమ్మలాగా ఉంటుంది. పేరు భవ్యకృష్ణ. 10th నుంచి అన్నిట్లో స్టేట్ లెవెల్ ర్యాంకులు తెచ్చుకుంది అంది. అమ్మాయి ఫోటో ఉందా? ఆసక్తిగా అడిగాడు జ్ఞానేశ్వర్. వెంటనే తన మొబైల్లో ఉన్న కూతురి ఫోటో చూపించింది కస్తూరి. ఫోటోని పరిశీలనగా చూసి నిజమే, చాలా చక్కగా ఉంది. మీ భవ్యకృష్ణ జాబ్ చేస్తోందా? పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఆతృతగా అడిగాడు జ్ఞానేశ్వర్. ఈ సమస్య లేకుంటే ఈ పాటికి పెళ్లి చేసేసేవాళ్ళం దిగులుగా చెప్పింది కస్తూరి. మరి సమస్య ఏమిటో చెప్పండి. మా దగ్గరికి చెప్పబోతున్న డాక్టర్ గారిని ఆగమన్నట్లు సైగ చేశాడు బాలసుబ్రహ్మణ్యం. మీరు చెప్పాలనుకున్న తీవ్రమైన సమస్యలు మా అమ్మాయికి లేవు. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీకు మీరాబాయి, అదే భక్త మీరాబాయి తెలుసుగా అన్నాడు డాక్టర్ వంక చూస్తూ. తెలుసు, శ్రీకృష్ణుణ్ణి అమితంగా ఆరాధించిన భక్తురాలు. ఆమె ఆలపించిన భజన గీతాలు, భక్తి గీతాలు ఎన్నో ఉన్నాయి చెప్పాడు జ్ఞానేశ్వర్. మా అమ్మాయి భవ్య కూడా అపర కృష్ణ భక్తురాలు. నా కృష్ణుడు నా కోసం ఎక్కడో పుట్టే ఉంటాడు. నాకు కనిపిస్తే తప్పకుండా చేసుకుంటాను. అంతవరకు నా పెళ్లి మాట ఎత్తొద్దు అంటోంది బాధగా చెప్పాడు బాలసుబ్రహ్మణ్యం. తప్పకుండా మీ అమ్మాయికి శ్రీకృష్ణుడు కనిపించాలని కోరుకుంటున్నాను. మీ అమ్మాయి ఫోటోని నాకు వాట్సాప్లో పంపండి అన్నాడు జ్ఞానేశ్వర్. డాక్టర్ గారి నెంబర్ తీసుకొని ఆ నెంబర్కు తన కూతురి భవ్య ఫోటోలు కొన్ని పంపింది కస్తూరి. తరువాత ఓ వారం తర్వాత నన్ను కలవండి అన్నాడు జ్ఞానేశ్వర్. ఆయన దగ్గర సెలవు తీసుకొని బయటకు నడిచారు ఇద్దరు. ఒక వారం తర్వాత ఇద్దరూ తిరిగి డాక్టర్ గారిని కలిశారు. జ్ఞానేశ్వర్ వాళ్లకు ఒక శ్రీకృష్ణుడి ఆయిల్ పెయింటింగ్ చూపించాడు. గోకులంలో ఒక చెట్టు కింద కూర్చుని వేణు ఊదుతున్న శ్రీకృష్ణుడి చిత్తరు అది. చూస్తుంటే చూపు తిప్పుకోలేనంత చక్కగా ఉంది. ముఖ్యంగా శ్రీకృష్ణుడి ముఖంలో జీవకళ ఉట్టిపడుతోంది. చూసేవారు ఎటు నుంచి చూసినా ఆ చూపులు వెంటాడుతున్నట్లే ఉంటాయి. ఈ పెయింటింగ్ని మీ అమ్మాయి గదిలో ఉంచుకోమనండి. ఆ శ్రీకృష్ణుడి దయ వల్ల మీ అమ్మాయికి తొందరలో వివాహం జరుగుతుంది అన్నాడు జ్ఞానేశ్వర్. ఆయన వంక తెల్లబోయి చూశారు దంపతులిద్దరూ. ఇదేమిటి, ఏవో మాత్రలు ఇస్తాడనుకుంటే కృష్ణుడి పెయింటింగ్ అమ్మాయి గదిలో తగిలించమంటాడేమిటి? ఈయన అమ్మాయి కంటే ఎక్కువ కృష్ణ భక్తుల్లా ఉన్నాడు అనుకున్నారు. భయపడకండి, కృష్ణుణ్ణి నమ్ముకోండి, నెల లోపల వారి పెళ్లి కుదురుతుంది చెప్పాడు సైక్రాటిస్ట్ జ్ఞానేశ్వర్. ఆయనకు నమస్కరించి సెలవు తీసుకున్నారు బాలసుబ్రహ్మణ్యం దంపతులు. ఓ 20 రోజుల తర్వాత డాక్టర్ జ్ఞానేశ్వర్ నుండి కస్తూరికి ఫోన్ వచ్చింది. మా అన్నయ్య గారి అబ్బాయి మనోజ్ కృష్ణ మీ వీధిలో కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ కొనాలని వచ్చాడు. ఇల్లు చూపించేవారు మరో 2 గంటలకు కానీ రారట. మళ్ళీ తిరిగి రావడం ఎందుకని కాసేపు మీ ఇంట్లో ఉండమన్నాను. మీకు అభ్యంతరం లేదుగా అని అడిగాడు. భలేవారే డాక్టర్ గారు, తప్పకుండా రమ్మనండి అంది కస్తూరి. అంతలో డోర్ బెల్ మోగింది. తలుపు తీసింది కస్తూరి. ఎదురుగా ఓ 25 ఏళ్ల అందమైన యువకుడు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు.
రండి బాబు, మీ బాబాయ్ గారు ఫోన్ చేశారు, కూర్చోండి అందామ లోపలికి ఆహ్వానిస్తూ. అండి ఎందుకు ఆంటీ, నా పేరు మనోజ్ కృష్ణ, మనోజ్ అని పిలవండి చాలు అన్నాడు ఆ యువకుడు. ఎంత చక్కగా ఉన్నాడో, డాక్టర్ గారితో మాట్లాడి తన కూతురితో పెళ్లి జరిగేలా చూడాలి అని మనసులో అనుకుంది కస్తూరి. మనోజ్, అలా సోఫాలో కూర్చో, నేను కాఫీ పెట్టుకొని వస్తాను, ఈలోగా మా అమ్మాయి భవ్యకృష్ణ మాట్లాడుతూ ఉంటుంది అని అతన్ని కూర్చోబెట్టింది. గదిలో ఉన్న కూతుర్ని పిలిచి, అమ్మాయి భవ్య, ఈ అబ్బాయి పేరు మనోజ్ కృష్ణ, మనకు తెలిసిన వారి అబ్బాయి. నేను కాఫీ పెట్టుకొని వచ్చే వరకు కాస్త మాట్లాడుతూ ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళింది కస్తూరి. కాఫీతో పాటు కొన్ని బిస్కెట్లు కూడా ఒక ట్రేలో పెట్టుకొని వచ్చిన కస్తూరి ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. సోఫాలో భవ్య, మనోజ్లు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మరో లోకంలో విహరిస్తున్నట్లు ఉన్నారు. తను వచ్చినట్లుగా గొంతు సవరించుకుంది కస్తూరి. ఏమాత్రం చెలించలేదు వాళ్ళు. టీపై పైన కాస్త శబ్దం చేస్తూ ట్రేని ఉంచింది. అయినా వాళ్ళు అలానే చూసుకుంటున్నారు. కాఫీ తాగండి ఇద్దరు అని కస్తూరి కాస్త గట్టిగా అనడంతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. కాఫీ తాగాక, ఆంటీ ఇక నేను బయలుదేరుతాను, బాయ్ భవ్య అంటూ పైకి లేచాడు మనోజ్. ఏదో పని మీద వచ్చామన్నారు అంది కస్తూరి. ఆ పని సక్సెస్ఫుల్గా ముగిసింది అంటూ బయటకు నడిచాడు మనోజ్. అర్థం కానట్లు కూతురు వంక చూసింది కస్తూరి. నేను ఎదురు చూస్తున్న కృష్ణుడు ఈ రూపంలో వచ్చాడు సిగ్గుపడుతూ చెప్పింది భవ్య. ఆ సాయంత్రం భర్తతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది కస్తూరి. డాక్టర్కి విషయం చెప్పి, అమ్మాయిలో మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు అన్నారు. సైక్రాటిస్ట్ జ్ఞానేశ్వర్ చిన్నగా నవ్వి, మీరు రావడానికి వారం రోజుల ముందు నాకు వరసకు అన్నయ్య అయ్యే రామకృష్ణ తన కొడుకు మనోజ్ కృష్ణని తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. తన కొడుకు పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడట, కానీ ఆ అబ్బాయి ఏ సంబంధము ఓకే చేయడం లేదు అని చెప్పాడు. కారణమేమిటని మనోజ్ని అడగ్గా, తన కలలో కనిపించే ప్రబంధ నాయకుల రవివర్మ చిత్రంలా ఉండే అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతన్ని ఎలా ట్రీట్ చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో మీరు వచ్చి మీ అమ్మాయి గురించి చెప్పారు. వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. నా స్నేహితుడు చిత్రకారుడు అయిన మాధవ్ అని అతన్ని కలిశాను. అతని చేత మనోజ్ పోలికలతో శ్రీకృష్ణుడి చిత్రాన్ని గీయించి మీ అమ్మాయికి ఇవ్వమని మీకు చెప్పాను. అలాగే భవ్య పోలికలతో ఒక కావ్యనాయిక చిత్రాన్ని గీయించి మనోజ్కి ఇవ్వమని వాళ్ళ నాన్నకు చెప్పాను. పిల్లలిద్దరూ వాళ్లకు నచ్చిన ఆ చిత్రాలు ఇష్టంగా రోజుల తరబడి చూసుకున్నారు. తర్వాత ఏదో నెపంతో ఆ అబ్బాయిని మీ ఇంటికి పంపించాను. తన కృష్ణుడే మనిషిగా తన కోసం వచ్చినట్లు భవ్య, తన కలల రాజకుమారి వాస్తవ రూపంలో ఎదురైనట్లు మనోజ్ భావించి దగ్గరయ్యారు. ఇక మీరు ఆ అబ్బాయి పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి ఏర్పాట్లు చేయండి విషయం వివరించాడు జ్ఞానేశ్వర్. అతనికి కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చారు బాలసుబ్రహ్మణ్యం దంపతులు. రిసెప్షనిస్ట్గా ఉన్న అమ్మాయి వీళ్ళని చూసి, కౌన్సిలర్ మీరాబాయితో చిన్న పని పడింది, సహాయం చేస్తారా అని అడగగానే ఇద్దరూ బిగ్గరగా నవ్వేశారు. సమాప్తం. మరిన్ని చక్కటి తెలుగు కథల కోసం మనతెలుగుకథలు.comను విజిట్ చేయండి. థ్యాంక్ యూ.